హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడ్ అండ్ హైజీన్. ఈ వీడియోలో మనం కొలిన్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఈ కొలిన్ గురించి చాలా మందికి ఐడియా ఉండకపోవచ్చు. కొలిన్ వల్ల మనకి ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, ప్రెగ్నెన్సీ టైంలో బేబీ డెవలప్మెంట్కి ఇది ఎలా హెల్ప్ అవుతుంది, ఈ కొలిన్ని రోజు ఎంత అమౌంట్స్లో తీసుకోవాలి, అలాగే కొలైన్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ ఏవి, సో వీటి గురించి మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియో మిస్ కాకుండా చూడండి. ఈ కొలిన్ని రీసెంట్గా డిస్కవర్ చేశారు. ఇది ఒక న్యూట్రియంట్. ఇది బి కాంప్లెక్స్ వైటమిన్స్కి సిమిలర్గా ఉంటుంది. ఈ కొలిన్ మన బాడీలో న్యాచురల్గా కొంత అమౌంట్స్లో తయారవుతుంది. ఆ తక్కువ అమౌంట్స్ సరిపోవు కాబట్టి మనం డైట్లో కొలిన్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ని తీసుకోవాలి. ఈ కొలిన్ ముఖ్యంగా డ్రింక్స్ చేసేవారు, స్పోర్ట్స్ బాగా ఆడేవారు, జంక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకునేవారు, ప్రెగ్నెంట్ ఉమెన్, లాక్టేటింగ్ ఉమెన్, అలాగే 50 ఇయర్స్ దాటిన వారు కంపల్సరీ ఈ కొలిన్ రిచ్ ఫుడ్స్ని డైలీ తీసుకోవాలి, లేదంటే డెఫిషియన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ కొలిన్ వల్ల మనకి ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయో తెలుసుకుందాం. ఈ కొలిన్ మన నర్వస్ సిస్టమ్ ఫంక్షనింగ్లో చాలా హెల్ప్ అవుతుంది. మన బాడీ ఈ కొలిన్ని న్యూరో ట్రాన్స్మిటర్గా కన్వర్ట్ చేసుకొని మన బాడీ ఫంక్షన్స్ని రెగ్యులేట్ చేస్తుంది. లైక్ బ్రీతింగ్ ప్రాసెస్, మన బ్రెయిన్ డెవలప్మెంట్లో హెల్ప్ అవుతుంది, హార్ట్ హెల్త్ ఇంప్రూవ్ చేస్తుంది, మన మెటబాలిజంని బూస్ట్ చేస్తుంది, లంగ్ ఫంక్షన్ని ఇంప్రూవ్ చేస్తుంది, లివర్ డిసీజెస్ లాంటివి రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. అంతేకాకుండా ప్రెగ్నెన్సీ టైంలో బేబీకి, మదర్కి ఈ కొలిన్ చాలా హెల్ప్ అవుతుంది. ప్రెగ్నెన్సీలో ఫోలిక్ యాసిడ్, కాల్షియం, ఒమేగా 3 ఫ్యాట్స్ ఇవన్నీ ఎంత ఇంపార్టెంటో కొలిన్ కూడా అంతే ఇంపార్టెంట్. ఈ కొలిన్ బేబీ యొక్క బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ ప్రాపర్గా డెవలప్ అవ్వడంలో కీ రోల్ ప్లే చేస్తుంది. అలాగే బేబీస్లో న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ లాంటివి రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. ఇంకా ఇది బేబీ యొక్క మెమరీ అండ్ లెర్నింగ్ ఎబిలిటీస్ని డెవలప్ చేయడంలో కూడా హెల్ప్ అవుతుంది. ప్రెగ్నెన్సీ టైంలో మదర్ ఈ కొలిన్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ని తీసుకోవడం వల్ల హెడేక్స్, స్ట్రెస్, యాంగ్జైటీ ఈ సిమ్టమ్స్ ఉండవు. అలాగే బ్లడ్ ప్రెషర్ కూడా కంట్రోల్లో ఉంటుంది. ఈ కొలిన్ మరి డైలీ ఎంత అమౌంట్స్లో తీసుకోవాలో చూద్దాం. 1 to 3 ఇయర్స్ వాళ్ళకి 200 mg పర్ డే, 4 to 8 ఇయర్స్ వాళ్ళకి 250 mg, 9 to 13 ఇయర్స్ వాళ్ళకి 370 mg పర్ డే, 14 to 19 ఇయర్స్ అమ్మాయికి అయితే 400 mg, అదే అబ్బాయి అయితే 550 mg, అడల్ట్ ఉమెన్ అయితే 425 mg, అడల్ట్ మెన్ అయితే 550 mg, ప్రెగ్నెంట్ ఉమెన్ వాళ్ళకి 450 mg, లాక్టేటింగ్ మదర్ అయితే 550 mg పర్ డే తీసుకోవాలి. మరి కొలిన్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ ఏవో తెలుసుకుందాం. ఆర్గాన్ మీట్. ఆర్గాన్ మీట్ అంటే చికెన్ బ్రెస్ట్ కావచ్చు, లేదా లివర్, కిడ్నీస్, వీటిల్లో కొలిన్ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఫ్యాటీ ఫిష్. ఫిషెస్లో ఎక్కువగా సాల్మన్, కార్డ్, ట్యూనా, వీటిల్లో ఈ కొలిన్ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఎగ్స్లో చాలా ఎక్కువ అమౌంట్స్లో ఉంటుంది, ఎస్పెషల్లీ ఎల్లో. ఇంకా చీజ్, టోఫు అండ్ మిల్క్. వెజిటేబుల్స్లో వచ్చి రెడ్ పొటాటోస్, బ్రోకలీ, కాలీఫ్లవర్, స్పినాచ్, ఇంకా ఈ కొలిన్ బ్రెజిల్ స్ప్రౌట్స్, పీనట్స్, మష్రూమ్స్, సోయా బీన్స్ అండ్ ఆల్మండ్స్లో కూడా ఈ కొలైన్ ఉంటుంది. ఇవే కొలిన్ ఎక్కువగా ఉండే టాప్ రిచ్ ఫుడ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ do like, share and subscribe my channel. Thank you.